రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమానికి ఒకే రోజు 8,750 కోట్లు రిలీజ్ చేసి ఒక్క రోజు అందించింది. మొదటి విడతగా సుమారు 10,000 కోట్ల పైబడి ఈ పథకం అమలు చేయబోతా ఉన్నారు. అంటే ఒక్కరికి ఇవ్వచ్చు తల్లి, మన గత ప్రభుత్వం ఒక్కరికి ఇచ్చింది. అలా కాదు, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పిల్లలని మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈనాడు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభుత్వాలు చేసి వాటితో చదువులు వచ్చేస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, పిల్లలందరూ బ్రహ్మాండంగా పాస్ అయిపోతారని కాదు. అవి ప్రోత్సాహకాలు, మీ అందరికీ కూడా సపోర్ట్. అది తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు ఎవరి పిల్లల కోసం అయితే శ్రద్ధ పెడతారు, ఎవరి పిల్లలని బాగా చదివించుకోవాలి, వాళ్ళకున్న వాళ్ళు ఏమిటి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి, ఏ విధమైన చదువులు చదవాలి, వాళ్ళ స్టాండర్డ్ ఎంతవరకు ఉంది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఏ రకంగా వాళ్ళు రీచ్ కాగలరు, దానికి ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అనేది తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటిగా మొదలైనప్పుడు దాని లెక్చరర్స్ కూడా, ఆ స్కూల్లో ఉపాధ్యాయులు కూడా దానికి సాన పెట్టి వాళ్ళని ముందుకు దోసుకెళ్తారు. వాళ్ళు బాగా గ్రేడింగ్ చేసుకుని ఎవరికి ఏ విధంగా వాళ్ళకి విద్యాబోధన అందించాలో ఆ రకమైన విద్యాబోధన అందిస్తారు. దానికి పిల్లల తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. పిల్లలు వాళ్ళ యొక్క వైఖరి ఏమిటి, వాళ్ళ నడవడిక ఏమిటి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి గమనించాలి. ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడింది డ్రగ్స్ గురించి. డ్రగ్స్, గంజాయి లేదా రకరకాలైనటువంటి మన విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్తో పిల్లల భవిష్యత్తు, హై స్కూల్ చదివే పిల్లల్లో హై స్కూల్లో గంజాయి కొడుతున్నారంటే నేను నమ్మలేకపోయాను. ఎక్కడో కాదు, నా సొంత ఊర్లో, నా ఊరు హై స్కూల్లోనే గంజాయి కొడతాను తెలిస్తే షాక్ తిన్నాను నేను. 2 సంవత్సరాల క్రితం చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ కోరటం జరిగింది. ఇవాళ చాలా వరకు అరికట్టాం. ఒకే ఒక గ్రామంలో, మన నియోజకవర్గంలోనే 25-30 సంవత్సరాల లోపు వయసు వారు ఈ గంజాయిలో పడి వాళ్ళకి మంచి చెడ్డ తెలియక ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళు జీవితాలు ముగించుకున్నారు, చచ్చిపోయారు. కేవలం 4-3 నెలల కాలం వ్యవధిలో. అలాంటి గంజాయి డ్రగ్స్ నుంచి ఈనాడు బయటపడతా ఉన్నాం. గతంలో జరిగినట్టు విపరీతమైన పోకడు, వాటి మీద పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ గంజాయి డ్రగ్స్ లాంటి వాళ్ళు చాలా మంది, కొంతమంది ఉంటారు, ఒక 10% చాలు మొత్తం మిగతా వాళ్ళు చెడగొట్టాలి. ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనం, అలాంటి వారి బారిన పడకుండా. అదే సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు ఇందాక. సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, ఐటీ వచ్చింది, ఐటీ అయిపోయింది, డిజిటల్ వచ్చింది, డిజిటల్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, లేదా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తూ ఉన్నాయి. టెక్నాలజీ రోజు అప్డేట్ అయిపోతూ ఉంది, జనరేషన్ మారుతూ ఉన్నాయి. జనరేషన్కి కూడా టెక్నాలజీ అప్డేట్ అయ్యి దాన్ని అందుకోవటం కూడా ఈ పోటీ ప్రపంచంలో ఎంతో శ్రమ పడితేనే కానీ, ఎంతో కష్టపడితేనే కానీ దాన్ని రీచ్ కాలేనటువంటి పరిస్థితులు కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. కానీ దాని తగ్గట్టుగా పిల్లల తెలివితేటలు పెరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లలను చూస్తూ ఉంటే, వాళ్ళ మాటలు వింటూ ఉంటే, వాళ్ళ తెలివితేటలు గమనిస్తూ ఉంటే చాలా బాగా మరి జనరేషన్ మార్పు కాలానుగుణమో మరి దాన్ని మనం గమనించి సరైన రీతిలో తీసుకెళ్ళినప్పుడే మనం ముందడుగు వేయగలుగుతాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఇది దానికి వేదిక. ఇక్కడ కొన్ని ఇబ్బందులు తెలుసుకోవటం, మళ్ళా సంవత్సరం పేరెంట్స్ డే పెట్టుకునేసరికి గతంలో ఎక్కడ మనం చర్చించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, అదే ఇప్పుడు ఇందాక ప్రిన్సిపల్ గారి రిపోర్ట్లో వారు చెప్పారు. ఎందుకంటే యువకుడైన ప్రిన్సిపల్ గారు వచ్చారు, నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన మన జూనియర్ కాలేజీకి రావటం, వారి యొక్క కృషి, వారి టీంని నడిపిస్తూ ఉన్నాడు ఆయన.
టీముని నడిపించుకుంటూ టీమ్ స్పిరిట్ తీసుకుంటూ అందరూ కలిసి, ఇందాక వాళ్ళు ఈశ్వర్ గారు మాట్లాడారు, రమణ గారు, వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటే ఇది గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాను లేదు, సొంత స్కూల్ ఏదో నడుపుకుని సొంత కాలేజీకి పనిచేస్తున్నట్టుగా అనిపించింది. అంటే ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుద్ది, మంచి ఫలితాలు సాధించగలుగుతాం. మీ అందరినీ కోరి, ఇప్పటికీ ఎండ గట్టిగా ఉంది, టెంట్లో కూర్చున్నాం, మేము పైన కూర్చున్నాం, ఇంక మిమ్మల్ని ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు, కానీ మరలా కలుసుకుందాం. ఈ కాలేజీకి అభివృద్ధి కూడా, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈ పంపకాలు ఎక్కువైపోయాయి, గవర్నమెంట్ దగ్గర నిధులు తక్కువగా ఉన్నాయి, కొన్ని పనులు చేయాలన్నా. మరి నేను కూడా కొంత ఒక సిఎస్ఆర్ ద్వారా నాకు కొన్ని ప్రపోజల్స్ ఇవ్వండి, 10-15 లక్షలు తక్కువ కాకుండా ఒకటి చిన్న చిన్న 4 లక్షలు 5-10 లక్షలు అయ్యి ప్రపోజల్ చేస్తే తొందరలోనే అవి కూడా నేను శాంక్షన్ చేయించాల. ఏదో ఒక సంస్థను అడిగి కొన్ని పనులు మన కాలేజీకి నేను కూడా తీసుకొస్తానని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, చాలా సంతోషం, చక్కగా నిర్వహించారు. పిల్లలు దాన్ని ఉపయోగించుకోవాలి. మీ భవిష్యత్తు నిర్దేశకులు ఎవరో కాదు. ఇందాక అమ్మాయి చెప్పింది, మాస్టర్లు చెప్పటం అనేది ఒక ఎత్తు, నేను లక్ష్యాన్ని పెట్టుకుని నేను సాధించడానికి ఏమి చెయ్యాలో నేను తపన పట్టడం, నేను కష్టపడటం ఒక ఎత్తు అని చెప్పింది. అది అందరిలో నా పిల్లల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మీలో, ఎవరు తక్కువ కాదు, ఎక్కువ తక్కువ వచ్చినా ఇబ్బంది పడవలసిన పని లేదు. అందరూ ఫస్ట్ మార్కులు తెచ్చేసుకోలేరు. అలాగని చెప్పి వాళ్ళకి ఫస్ట్ మార్క్ వస్తుంది, నేను అలాగా ఫస్ట్ మార్క్ రీచ్ కాలేను కాబట్టి నేను ఎందుకులే, ఇంకా నా వల్ల కాదులే, ఏదో జరిగిద్దిలే అని వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. మీ శక్తి ఉన్నంత మేర పిల్లలు మీరు చదువుకోండి. రేపు మీకు నాలెడ్జ్ ఈజ్ పవర్. డబ్బు మన దగ్గర ఉండదు, డబ్బు వస్తుంది పోతుంది, కానీ విద్య జీవితకాలం, మన బతుకున్నంత కాలం మన విద్యను ఎవరు దొంగలించలేరు. మన దగ్గర విద్య ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలంటే మంచి చదువులు, మంచి పొజిషన్లు వెళ్ళాలి. వేరే ఆలోచనలు మీకు లేకుండా చదువుకోవాలి. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేరెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు, తల్లులు బాగా వచ్చారు. తండ్రుల కంటే తల్లులు ఎక్కువ కనపట్టి ఉన్నాడు నాకు. తల్లులు కూడా అభినందిస్తూ ఉన్నాను. పిల్లల గురించి ఈ విధంగా మీరు శ్రద్ధ తీసుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ పేరెంట్స్ మీటింగ్ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.